అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. ఇటాలీ పట్టణం అనబడిన పటాలంలో అంటే పటాలం అంటే పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలను భక్తిపరుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన డ్యూటీ ఏంటంటే శత అంటే ఎంతండి? 100 మంది సైన్యుల మీద అధిపతి. ఆయన ఒక జస్ట్ లైక్ మిలిటరీ కమాండర్ అన్నమాట, ఒక పెద్ద కమాండర్. 100 మంది యుద్ధ వీరుల మీద ఆయన పెద్ద అధికారి. ఆయన పేరు కొర్నేలు. ఆయనే దైవభక్తి కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఉద్యోగం వచ్చే వరకు దైవభక్తులు ఉంటాం, ఉద్యోగం రాగానే దైవభక్తి పోతుంది. చర్చికే కనబడం, విశ్వాసులకే కనబడం. ఏంటంటే బిజీ ఉంది, టైం కుదరలేదు, ఆటంకం ఉంది, ఇంకెక్కువ ఫాస్ట్గా కనబడితే సైడ్ అయిపోతాం. వాళ్ళు ఏమనుకుంటారంటే క్రిస్మస్కో, జనవరి 1స్tkో, పండగకో వచ్చి ఒక 100 ఇచ్చేసి ఆ కార్యక్రమానికి స్పాన్సర్ చేసేస్తే దేవుడి రాజ్యంకి వెళ్ళిపోతామేమో అనుకుంటారు. ఇవన్నీ దేవుడి ద్వారా కుదరవు. నువ్వు డబ్బులు ఇస్తే ఫాస్ట్ గారిని మంచి చేసుకోగలవు, సంఘం ద్వారా గొప్ప తెచ్చుకోగలవు, అంతే కదండి. కాకపోతే ఫాస్ట్ గారిని నువ్వు పోషించగలవు, కానీ దేవుడి దగ్గర ఈ కుదరవు. ఈయన చాలా అధిపతి, ధనవంతుడు, ప్లస్ ఉన్నతమైన ఉద్యోగం కలిగిన వాడు. ఈయన మంచి ప్రార్థనాపరుడని, దైవభక్తి కలిగిన వాడని వాక్యం చెప్తుంది. జనరల్గా దైవభక్తి స్త్రీలకు ఉంటుంది కదండి. దైవభక్తి ఎవరికి ఉంటుంది? ఎందుకంటే భర్త తాగేస్తున్నాడని ప్రార్థన చేస్తుంది, పిల్లలు పాడైపోతున్నారని ప్రార్థన చేస్తుంది. ఇది తీసుకోండి, ఇది ఇచ్చారు ఖాళీ కదా. తర్వాత భర్త చెడిపోతున్నాడని ప్రార్థన చేస్తుంది. లేదనుకోండి బిడ్డల పరిస్థితి బాగోలేదని ప్రార్థన చేస్తుంది. నీకు అడ్డంగా ఉంటుంది, ఈ అమ్మ కవర్ అయిపోతుంది. సో ఇలాంటి పరిస్థితులు ఆమెను ఎంటాడటం వల్ల ఆమె ప్రార్థన చేస్తుంది కదండి. ఎక్కడ కూడా ఏ పురుషులు ప్రార్థన చేసినట్టు ఎక్కువగా కనబడతారు. ఎవరికి కనబడతారంటే మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, దేవుడు దర్శనం చూసిన మగవాడే ప్రార్థన చేస్తాడు. ఇంట్లో భర్త ప్రార్థనకి భార్య ప్రార్థనకి చాలా తేడా ఉంటుంది. భార్య ప్రార్థన చేసుకుంటే భర్తను పిలిస్తే వచ్చి ఏకేపిస్తాడేమో, కానీ భర్త ప్రార్థన చేసుకుంటే భార్య ఏకేపించదు. మీరేమంటారు అనుకోండి ఓపెన్ గా. ఎందుకంటే మమ్మల్ని ఏపీ తినేస్తున్నాడు, మొన్నటి తాగినప్పుడే బాగుండి ఊడు వీడికి కొత్త పిచ్చి పట్టింది, తెల్లారి 4 గంటలు తినేస్తున్నాడు, 3 గంటలు తినేస్తున్నాడు, ప్రార్థన అంటున్నాడు, మమ్మల్ని వండుకొని ఇవ్వట్లేదు, తినవట్లేదు, వీడికి ఏమొచ్చిందో అని చెప్పేసి అంటారు. నిజం, వాస్తవంగా. స్త్రీ అనుకోండి భర్తను ఏదోలాగా ప్రేమతోనో ఎలాగో చెప్పి ఆయన కూర్చోబెట్టి ప్రార్థన చేయించగలదు, కానీ పురుషుడు మారితే మాత్రం భార్య అని కానీ పిల్లలు కానీ కూర్చోబెట్టి ప్రార్థన చేయించడం అనేది జరగని పని. ఇది వాస్తవం. ఆయనకి దేవుడి దగ్గరే కనిపెట్టి ప్రార్థన చేస్తాడు. ఈయన చాలా భక్తిపరుడు. ఈ కుటుంబంలో, ఈ ఇంట్లో, ఈ కుటుంబంలో, లేదంటే ఆ విలేజ్లో, ఆ సిటీలో ఇలాంటి భక్తిపరుడు కానీ ప్రార్థనా పరుడు కానీ ఎవరూ లేరు. దేవుని ఇష్టం. చదవండి అమ్మా వాక్యం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు ధైర్యం చేయించు, ధర్మం చేయించు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవచ్చు. చాలండి, దేవుని ఇస్తుంది. ఇక్కడ ఆగుదాం. ఇంటి వారందరినీ పోగు చేసుకుని ఇంట్లో ఆయన ప్రార్థన మొదలుపెట్టి, తెల్లవారుజాను వేకుజాను 3 గంటల నుంచి ప్రార్థన మొదలుపెట్టి ఆయన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయనకి కలిగినది, ఆయనకి దేవుడు ఇచ్చినది అందరికీ సహాయం చేయడం ఆయన విధి, ధర్మము, డ్యూటీ. దేవుని స్తోత్రం. క్రియలేని విశ్వాసం మృతం. మనం ఎంత దేవుళ్ళో ఉన్నా, ఎన్నున్నా, పక్కన చూసేటట్టుకల్లా అసూయ, కుళ్ళి, రాకమాంతం. మన దేవుడు ఏం చెప్తున్నాడంటే మనుషులను ప్రేమించమన్నాడు. క్రైస్తవులే కాదు ఎవరినైనా ప్రేమించమన్నాడు. ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టమన్నాడు.
నీకు కలిగిన దాంట్లో కొంచెం పెట్టమన్నాడు. నీకు రెండు అంగీలు ఉంటే ఒక అంగీ అన్నమాట. మీరు ఏ ఇంటికి వెళ్ళి చూడండి, బీరువా నిండా 200 చీరలు ఉంటాయి. మన ఎదురుగా ఆడపిల్ల చిరిగిపోయిన బట్టలు తేలిన పిల్లకి ఒళ్ళు కనపడుతున్న పిల్లకి కూడా ఒక చీర చచ్చిపోతే ఎవరు వేసుకుంటారండి అండి, ఎవరు కట్టుకుంటారండి? రెండో భార్య వస్తే ఆవిడ కట్టుకోవాలి, లేదంటే పిల్లలు పట్టుకుపోవాలి. అంత అవసరమా? తిండి కూడా తినకుండా కట్టుకొని దాచుకోవడం. ప్రభు ఏం చెప్పాడు? నీకు కలిగిన ఇంట్లో 2 ఇంట్లో ఒకటి ఇమ్మన్నాడు. అదే దేవుని ప్రేమ. ఒకటి ఇంకో విషయం అంటే, నీవు ఎంత భక్తి పరులమైనా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత ప్రార్థనా పరులమైనా, ఎంత కొండల్లో పెకిలించి విశ్వాసం ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థం. అంతే కదండి. క్రియలైన విశ్వాసం మృతం. నీ ఎంత విశ్వాసరాలువైనా, ఎంత విశ్వాసుడైనా, ఎంత నేను వాక్యం చెప్పినా క్రియ ఉండాలి. అంటే సహాయము చేయాలి, భక్తిలోని ఉండాలి. దేవుని స్తోత్రం. దీంట్లో 2 కనబడతాయి. ఏం చేస్తున్నాడండి? ప్రార్థనా పరుడు, భక్తిపరుడు, సహాయం చేసే మనిషి. చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. చాలండి. దేవుని స్తోత్రం. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. పగలు తెల్లవారుజానే 3 గంటలకి డైరెక్ట్ గా దేవదూత వచ్చేసి ఆయన మోకాలు వేసి ప్రార్థన చేసిన దగ్గరకు వచ్చి ఆయన యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు. అలా వచ్చి దూత వచ్చి అలా నిలబడిపోయాడు. అలా చూశాడు. కొర్నేలు అనగా టక్కన అలా చూస్తే దేవదూత. అసలు దేవదూత కనబడితే భయపడిపోతాం. రెండోది, దేవదూతను చూసిన మనిషి ఎవడు బ్రతకడు, చచ్చిపోతాడు. దేవుని చూసిన మనిషి ఎవడు బ్రతకడు, చచ్చిపోతాడు. దేవదూతను చూసినవాడు కూడా భయం ఆయనకి. కాబట్టి కొర్నేలు అని పిలిచగానే పక్కనే ఆలోచించాడు. ఈయనకి దర్శనం చూడండి. దర్శనం వేరు, కళ వేరు, స్వప్నం వేరు. దర్శనం అయితే డైరెక్ట్ గా అలా కనబడిపోతూ ఉంటాడు. ఏంటి? తేట తెల్లగా కనబడతాడు. కనబడి కొర్నేలు అని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. ప్రభువా ఏమి అని అడిగాను. ఏమి? ఎందుకు వచ్చావయ్యా? దేవుని స్తోత్రం. నా ప్రార్థనలో ఏమైనా లోపం ఉంది అనుకొని ఉంటాడు. నేను ఏదో తప్పు చేశాను అనుకుంటాడు. లేదా దేవుడు వచ్చాడు, ఇంకా నా పరిస్థితి తారుమారైపోతే నన్ను చంపేస్తాడేమో. ఏమండి? దేవుడి దగ్గర దూత వచ్చిందంటే భయపడిపోయాడు. అయ్యా ఏమయ్యా ఎందుకు వచ్చావు? అందుకు దూత నీ ప్రార్థనలన్నీ, నీ ధర్మకార్యములన్నీ నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. దేవునికి స్తోత్రం. చూడండి, నీ ప్రార్థన అంతా ఎక్కడ చేరింది? కొంతమంది కన్నీటి ప్రార్థన చేస్తే అది దేవుని గుడ్డులో ఉంటారు. కొంతమంది ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతారు. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా దేవుడి దగ్గరికి వెళ్తారు. అసలు ఆ ప్రార్థన నిజం ప్రార్థన, అబద్ధం ప్రార్థన కూడా మనకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ నేను పక్కింట్లో ఉన్నాను. పాస్టర్ గారు కదా ఎప్పుడు కొరకెట్టు పడుకుంటున్నాడు, ఎప్పుడు తెల్లారి 4 గంటలు లేచి ప్రార్థన చేయడం అని చెప్పేసి అనుకుంటారని 4 గంటలు లేచి తోత్రం గట్టిగా ఐసరిచి ప్రార్థన చేస్తే గొప్ప ప్రార్థన పరుడు గారు పాస్టర్ గారు అని మీరు అనుకుంటారు. అదంతా అబద్ధం ప్రార్థనే. అది ఎదుటి వారిని మెప్పించడానికి చేసే ప్రార్థన. హల్లెలూయా. రాయబడి ఉంది, యేసు ప్రభు చెప్పారు. అలాంటి ప్రార్థన కాదు. నీ ప్రార్థన అంతయు దేవుని సన్నిధిలో ఉంది. నీ ధర్మ కార్యములు కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదు అనుకుంటే మనం మాట్లాడుకునేది, మనం కూర్చునేది, మన కదలిక, మన మెదడులో, మన ఉద్దేశం, మన ఆలోచన జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తాడు దేవుడు. ఎందుకు? జీవ గ్రంథం ఎలాగుందో అలాగే జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మనం రాసినప్పుడు మనం ఏమేమి మాట్లాడాం, ఏమేమి చేసాం, మన క్రియలన్నీ అందులో ఉంటాయి. కాబట్టి ఈయనది జ్ఞాపకం చేసుకున్నాడు అంటే జ్ఞాపకార్థ గ్రంథంలోంచి చూసి పలానా కొర్నేలు చాలా ప్రార్థన పరుడు. ఆయన ప్రార్థన ఏమవుతుందట? నా కుర్చీని కుదిపేస్తాం. దేవుని స్తోత్రం. అక్కడ యెహెజ్కేలు 47 చెప్తారు, ప్రార్థన ఏమవుతున్నారు? గణప కమ్ములను కదిపేస్తుంది. యెషయా 6లో ఉంది. సేమ్ అలాగే
ఏఎస్కేల్లో కూడా 47లో ఉంటుంది. అంటే గడప గంపలు కలిపేస్తున్నారు కదా, గడప కమ్మిల్లోంచి నీరు పారుతూ ఉందని ధూపం వలె. ఇప్పుడు ఏమవుతుంది, అది చేసిన ప్రార్థన ఆయన కుర్చీని, మరి మనం అలాంటి ప్రార్థన నేర్చుకోవాలి. ఏమైంది వెంటనే, అమ్మో కొరనేలు ప్రార్థన నన్ను ఇబ్బంది పెడుతుంది, కొరనేలు చేస్తున్న మంచి పనులు నన్ను ఇబ్బంది పెడుతున్నాను, వెళ్ళి దేవదూతని చెప్పి దేవదూతను పంపించాడు ఆ చదువు. ఈ ధర్మకార్యములను జ్ఞాపకము చేరినవి. ఇప్పుడు నీవు ఇప్పేకు మనుషులను పంపి పేతురు అనే మారు పేరు కలిగిన సీమోను పిలిపించుకో అన్నాడు దేవుడి స్తోత్రం. అతడు సముద్రపు దరినున్న సీమోను ఒక చర్మకారుని ఎంత దిగి ఉన్నాడని అతనితో చెప్పాడు. చాలండి, దేవుడి స్తోత్రం. అక్కడ కాదు, ఇప్పుడు ఏం చెప్పాడు ఆయనకి, అయ్యా నువ్వు ప్రార్థన పరుడివి, భక్తి పరుడివి, అనాథలకు సాయం చేస్తున్నావు, పేదలకు సాయం చేస్తున్నావు, నేను అన్ని విన్నాను, అన్ని చూశాను, కానీ నువ్వు కొర్నేలుకి ఏం చెప్పాడు, నువ్వు పేతురు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకొని నీ ఇంటికి ప్రార్థన పెట్టించుకో, దేవుని స్తోత్రం. ఆయన ఇంటికి రావాలండి, ఈయనే ప్రార్థన చేస్తున్నాడు కదా, ఈయనకైనా ఆయన పెద్ద ప్రార్థన పరుడా కాదు. ఇందాక అమ్మగారు అన్నారు ఓ మాటలో, పెద్ద పాస్టర్ గారు, నేను పెద్ద పాస్టర్ గారు కదా, ఈయనకైనా చిన్న పాస్టర్ గారు, మనిషి పెద్దవాడినే కానీ ఈయనకైనా తక్కువే, నాకేం తెలియదు. ఆయనే మాకు ప్రార్థనలో నడిపిస్తారు, ఆయన కూర్చోమంటే లేకపోతే లెగిస్తాను, నాకు పెద్ద పాస్టర్ గారు కాదు చిన్న పాస్టర్ గారిని. అయితే అప్పుడు అయ్యా ఇది నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, సరే పేతురు గారిని పిలవన్నారు కాబట్టి ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుడు చెప్పిన మాటకి లోబడడం. మనం లోబడని పిల్లలకి ఏంటమ్మా శ్రమలు ఊరకనే రావు, మనకి లోబడకపోతే శ్రమలు వస్తాయి. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించి బాధ్యత మనకు ఉంది, ఉందా లేదా? సువార్త ప్రకటించకపోతే ఎలాగుంటుంది, ఒకడికి 5 కాసులు, ఒకడికి 3 కాసులు, ఒకటి 10 కాసులు, ఒకటి 1 కాసు ఇస్తే కాసు భూమిలో పెట్టి దాచుకున్నోడితో సమానం. మన ఆత్మని రక్షించాడు దేవుడు, 10 మందికి సాక్షిగా ఉండి సువార్త ప్రకటించి నూతన ఆత్మను సంపాదించాడు, అంతే కదండి. అంతేగాని భూమిలో పెట్టి దాచుకుని నేను రక్షించబడ్డాను, ఇంకా నేను బయటికి వెళ్ళి ఇంట్లో ఉంటానని చెప్పడానికి కాదు. కాబట్టి కొర్నేలు నువ్వు చాలా మంచివాడివి, దేవుడు కృపనుందేవు, దేవుడు నిన్ను చూశాడు, నువ్వు పేతురు గారిని పిలిచి మీ ఇంటికి ప్రార్థన పెట్టుకోయ్యా నాకు దేవుని స్తోత్రం. ఇప్పుడు పేతురు ఏం చేయాలంటే ఆ ఇంట్లో సువార్త ప్రార్థన పెట్టాలి. సువార్త ప్రార్థన పెట్టి ఆయనకు కొరత ఒకటి ఉంది, ఎంత భక్తిపరుడు, ఎంత సహాయం చేసేవాడికి జీవితంలో కొరత ఉంది, ఆ ఇంట్లో కొరత ఉంది, ఆయన జీవితంలో కొరత ఉంది. ఏంటి ఆ కొరత అంటే, అప్పుడు పేతురు గారు వచ్చిన తర్వాత కొర్నేలు ఏం చేస్తున్నాడండి, వీధులు ఉన్నోళ్ళని, ఊర్లు ఉన్నోళ్ళని, ఇంట్లో ఉన్నోళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ పిలిపించుకున్నాడు. అయ్యా మా ఇంటికి దైవజనుడు వస్తున్నాడు, అయ్యా మా ఇంటికి దైవజనుడు వస్తున్నాడు, మా ఇంటికి పేతురు అనేటువంటి సీమోన్ అనేటువంటి దైవజనుడు మా ఇంటికి వస్తున్నాడు, కాబట్టి అయ్యా మీ అందరు రండి, ప్రార్థనకు రండి అని అందరినీ పిలిచాడు. వాళ్ళ ఇంటికి ప్రార్థనకు వస్తారా రారా? మనం పిలిస్తే రాకపోవచ్చు, ఎందుకంటే ఇంట్లో ఇంటి పడదు, పక్కింటి వాళ్ళు పొరుగింటి పడదు, మన గొడవతో కోడిని చంపేద్దాం, అరవై వంకెట్టి. క్రైస్తవ వాళ్ళు అనే పేరే కానీ మనలో ప్రేమ ఉండదు. ఈరోజు వాళ్ళు ఏళ్ళు మనల్ని కొడుతున్నారంటే కారణం ఏంటంటే మనలో ఐక్యత లేక, మనలో ప్రేమ లేక. పక్క భాష గారు అంటే మన భాష గారు పడదు, మన భాష గారు అంటే పక్క భాష గారు, ఆ భాష గారి సంగతులు ఏకు వందనాలు చెప్పరు, ఈ సంగతులు ఆయనకు వందనాలు చెప్పరు. ఇలాంటప్పుడు ప్రేమ రాజ్యం ఎక్కడ వస్తుందిగో, పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది. ఎప్పుడు అందరూ ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ఏకమనసు కలిగి, ఒకరినొకరు ప్రేమించుకొని దేవుడి సన్నిధిలో నిలబడితే, మనం ఐక్యత కలిగి ఉంటే అదే ప్రేమ, అదే పరలోకం. పరలోకం ఎక్కడ లేదు. క్రీస్తు ప్రేమను, క్రీస్తు సారూప్యాన్ని చూపించగలిగితే ఇదే పరలోకం. కాబట్టి ఆయన ఏం చేశాడు, అందరిని పిలిచాడు, పిలిస్తే అందరూ వచ్చారు. ఎందుకంటే ప్రార్థనా పరుడు, మంచోడు, అందరికీ సహాయం చేశాడు,
బీదలకు ఇచ్చాడు, అనాథలకు కనికరించాడు, తల్లిదండ్రులు లేనివాడికి ఇచ్చాడు. ఇలాంటి వ్యక్తి పిలుస్తున్నాడు అంటే ఎందుకు రారండి? ఊరంతా వచ్చారు. రాగానే పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చి వాక్యం చెప్పాడు. ఏం వాక్యం చెప్పాడు? అపోస్తల కార్యం చేద్దామండి. ఆయన చెప్పిన వాక్యం ఏంటో, ఆయన చేసిన ప్రార్థన ఏంటో మనం చూద్దాం. అపోస్తల కార్యము 10 దాని స్వార్థ ఏం చేశాడండి మనం చెప్పుకోవాలి. ఒక మాట మీరు నాకు టైం ఇవ్వలేదు కదా, 10 నిమిషాలు అన్నారు, ముగించకపోతే మళ్ళీ ఊరుకుంటారండి నన్ను. నేను ఫాస్ట్గా టైం అంటే టైం మళ్ళీ చెప్పి మైక్ లాగేసుకుంటున్నాను. 38 వచ్చిన 38 వచ్చిన అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినని అనునదియే. దేవుడి దేవుడు ఆయన తోడైండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందు యెరూషలేము యందును చేసిన వాటన్నిటికి మేము సాక్షులము. రైట్, దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద మరణించి నీ పాపము నా పాపము వహించి 1 కొరడా దెబ్బలు తిని ఉమ్మువేయబడి తృణీకరింపబడి హేళన చేయబడి చాలా కష్టపడి గొలియాతు కొండకు సిలువను లాక్కెళ్ళి అక్కడ తన ప్రాణం విడిచి ఏంటి తిరిగి 3వ దినాలు లేచాడు. అదే సవాల్. యేసుప్రభు నమ్ముకొని బట్టలు ఇస్తాడు, యేసుప్రభు నమ్ముకొని ఇల్లు ఇస్తాడు, యేసుప్రభు నమ్ముకొని ఉద్యోగం ఇస్తాడు, యేసుప్రభు నమ్ముకొని మీకు ఆరోగ్యం ఇస్తాడు. ఇవన్నీ అబద్ధం. యేసుప్రభు నమ్ముకుంటే పరలోకంకి వస్తాం, లేదా నరకానికి. ఈ 2 సెటిల్మెంట్లు అంటే మీకు ఆశ చూపించి పిలకూడదు. ఆశ చూపించి పిలిస్తే ఏళ్ళు వస్తారు, సగం నిండిపోతారు, రేపు మళ్ళీ అందరూ వెనక్కి పోతారు. కాబట్టి ఉన్నట్టు వాస్తవం ఏంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆత్మతోను శక్తితోను సువార్త ప్రకటించాడు. మన పాపములైన వహించాడు, మన రోగములైన వహించాడు. ఆయన నా నిమిత్తము నీ నిమిత్తము సిలువమాని మీద తన ప్రాణమును పెట్టి 3వ దినాలు లేచాడు. లేచి పరలోకంలోకి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి మన కోసం విజ్ఞాపన చేస్తున్నట్టు యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆయనే మార్గము సత్యము జీవము. ఆయన ద్వారా పరలోకాన్ని తప్ప ఇంకెవరు ఎక్కడికి వెళ్ళలేడు. ఆయన కాగా యేసు ప్రభువు నందు ఉన్నవాడు నూతన సృష్టి. ఆయన నమ్ముకున్న వాడు మరణం నుంచి దాటి జీవములోకి వచ్చాడనే మాట చెప్పడమే సువార్త. ఇంత మించి ఏది చెప్పినా అది సువార్త కాదు. అమ్మ బాప్టిజం తీసుకో, నీ ఒంట్లో బాగుంటుంది. బాప్టిజం తీసుకో, రక్షించబడతాం. ఇది సువార్త. ఇక రక్షణ పొందిన తర్వాత ఆరోగ్యం వస్తుంది, ఇల్లు వస్తుంది. దేవుడికి ఏం కావాలి, మనకి ఏం కావాలో దేవుడికి అన్ని తెలుస్తుంది. ఆ చింతపిల్ల ఏమైనా అడుగుతుంది, నాకు పాలు కావాలమ్మని టైం టు టైం పెడతాం కదా. ఎప్పుడైతే ఒక మనిషి నమ్మి దేవుడిని నమ్మి రక్షించబడ్డాడో టైం టు టైం అన్ని మన ఇంటికి చేరిపోతుంది. దేవుడే మనకి ఇచ్చేస్తాడు. మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అన్ని ఇస్తాడు. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. పేతురు గారు వచ్చారు, సువార్త ప్రకటించారు. ప్రకటించినప్పుడు కొరినేలుకి లేనిది పేతురు గారికి ఉన్నది. తేడా ఏంటంటే కొరినేలు గారు యేసు ప్రభుని నమ్ముకోలేదు. కొరినేలు యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదు. కొరినేలు దేవుడిని నమ్మాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, పాత నిబంధన కాలపు భక్తిలో ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది గుడికి వస్తారు, గుళ్ళో పనులన్నీ చేస్తారు, సంఘానికి వస్తారు, కానుకలు ఇస్తారు, అన్ని పనులు చేస్తారు, చర్చలు భుజం మీద ఎట్టి మోస్తారు. బాప్టిజం తీసుకోమని యేసు ప్రభువు నమ్మకం అన్ని వచ్చి సంవత్సరం తీసుకున్నాం, బ్రదర్ వచ్చి సంవత్సరం తీసుకున్నాం, తర్వాత చూద్దాం బ్రదర్ అంటారు. ఈలోపే చచ్చిపోతే బ్రదర్ సాయం చేయడు, అక్క సాయం చేయడు. ఎవరు రికమెండేషన్, మన రికమెండేషన్ మాకే పనికి రాదు, ఇంకా మీకు కూడా రికమెండేషన్ చేస్తాడు అక్కడ. ఇదేం లేదు. యేసు ప్రభు దేవుడిని ఎరిగిన వెంటనే బాప్టిజం తీసుకో. యేసుక్రీస్తు నా పాపం ఎందుకు చనిపోయాడు అనగానే తీసుకోవచ్చు. అంతేగాని ఇక్కడ రికమెండేషన్ లేదు. ఇప్పుడు కొరినేలుకి ఏం తక్కువైందంటే కొరినేలు యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదు. అర్థమైందమ్మా?
ఈ తక్కువ అవడం దేవుడు చూసి కొర్నేలు పేతురుని పేతురు వచ్చి యేసుక్రీస్తు నామంలో నీకు వాక్యం చెప్పి సువార్త ప్రకటించి యేసుక్రీస్తు నామంలో నీకు బాప్టిజం ఇస్తాడు, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు, జీవ గ్రంథంలో నీ పేరు లిఖింపబడతాది. పాత నిబంధన భక్తులు యేసుక్రీస్తు రక్తంలో కడగబడకపోతే అది పరలోకం లేదు, చచ్చిపోతే వేరే లెక్క. యేసు ప్రభు వాళ్ళకి వెళ్ళి దర్శనం ఇచ్చి మాట్లాడాడు. చచ్చిపోయిన 3వ దినాన్ని, చచ్చిపోయిన వెంటనే అదే సెల దగ్గరికి వెళ్ళి పాత నిబంధన భక్తులతో మాట్లాడి నేనే యేసు ప్రభు నేను చెప్పి వారికి ఒప్పించి వారికి మళ్ళీ అక్కడ యేసు ప్రభు దర్శనమిచ్చి వారు అందరినీ శరణగా తీసుకెళ్లి విశ్రాంతిలో అల్లిపెట్టారు. కానీ ఈయన బతుకున్నాడు, సువార్త ప్రకటింపబడుతుంది, అపోస్తులు ఉన్నారు కాబట్టి అపోస్తులైనటువంటి పేతురుని దేవుడు పంపించి ఆయనకు కొరత ఏముంది, డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, ప్రార్థన ఉంది, భయం ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదు, జీవ గ్రంథంలో రాయబడలేదు, పరలోక రాజ్యానికి వారసత్వం లేదని దేవుడు పేతురుని పంపించి పేతురు ద్వారా ఆయనకి దేవుడి వాక్యం అప్పగించిన తర్వాత అనేక మంది అన్ని జనులు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడిని అంగీకరించి ఆత్మానుభవం పొంది పరలోక రాజ్యాన్ని చూసినటువంటి భక్తులుగా మార్చబడ్డారు. అన్ని భాషలతో మాట్లాడుతూ ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు అప్పుడు కొర్నేలు గారు యేసు ప్రభు దగ్గర సొంత రక్షణగా అంగీకరించి నమ్మి మారు మనసు పొంది బాప్టిజం పొంది ఆయన నూతన సృష్టిగా మార్చబడి నూతన నిబంధన భక్తుల్లో రాయబడి ఆయన జ్యేష్ఠుల సంఘంలో వారసుడిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. కొర్నేలుకి ఏం తక్కువైందండి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదు, యేసును అంగీకరించలేదు, అదే భక్తి అనుకున్నాడు. అందరూ ఏమనుకుంటారు, బ్రదర్ నేను బాప్టిజం తీసుకోకపోయినా పర్లేదు రండి, చర్చికి వస్తున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, మీకు ఏదో డయాస్ చేసి ఇచ్చాను కదా, అప్పుడప్పుడు భోజనాలు ఎట్టడానికి ఏదో పాల పరికి ఇస్తున్నాను కదా, బాప్టిజం లేండి అయ్యారు చూద్దాం, ఎప్పుడో నాకు మనసు పుట్టినప్పుడు అంటారు. ఈ లోపల మనసు పుట్టింది అనుకోండి, దేవుడు మనసు పుడితే పనే. ఈ ఇన్ని రోజులు చేసింది లిస్ట్ లో ఉండదు, ఏమీ లిస్ట్ లో ఉండదు. బియ్యం కూడా దేవుడి కోసం ప్రార్థన చేస్తుంది, చేయలేదా? నజరేయుడైన దేవుని కుమారుడా, నువ్వేందుకు ఎక్కడికి వచ్చావయ్యా, ఆడితో నాకు పోటీ పని ఉంది, ఇంకా ఆడి శరీరాన్ని కోసేసుకొని రాళ్ళు రప్పలతో కొట్టేసుకొని ఆడి చచ్చిపోయే వరకు తీసుకెళ్దాం అనుకున్నానే, ఈ కెరాసీడ్ అని పట్టణానికి నువ్వెందుకు వచ్చావయ్యా? అయ్యా నజరేయుడా, నువ్వు మమ్మల్ని వదిలేస్తే పోతావు అంటున్నాయి. ప్రార్థన చేసినంతట్లో గొప్పతనం ఏం కాదు. ప్రార్థన దొంగోడి చేస్తాడు, మంచోడి చేస్తాడు, చెడ్డోడి చేస్తాడు, అంతే. ప్రార్థన చేసినంతలో మంచిగా కాదు, కానీ ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనం మన యొక్క కుటుంబాన్ని, మన సంఘాన్ని, సేవకుల్ని రక్షించుకోవడమే గొప్పతనం. మరి ముఖ్యంగా సేవకుడిని దీవించాలయా, సేవకుడికి 7 అభిషేకంతో ముట్టాలయా, మా సేవకుడిని బలపరచండి, మా సేవకుడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటట్టు చేయండి. ఎందుకు? కాపర బాగుంటేనే గొర్రెలు బాగుంటాయి. కల్లేలను పెట్టి కాపర పని చేయమని చేయగలరు, ముసలోని పెట్టి కాపర చేయమని చేయగలరు. ఆ మేకను గొర్రె వచ్చి తోడలు ఎత్తి పట్టిపోయినా కుర్చీ మంచి లేగలేదు. కాబట్టి ఏం కాదు, శక్తి కావాలి, బలము కావాలి. ఏమని చేయాలి సంఘం అంటే, అయ్యా మా సేవకుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదించుకోవాలి, మా సేవకుడు ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళకి, మా సేవకుడు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ కుమ్మరింది, మా సేవకుడు అడిగిపెట్టి ప్రతి స్థలము దీవించబడాలని సంఘమే ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? మీకోసం. ఆయన మీకోసం చేయడానికి టైం ఉండదు, ఆయన కోసం చేసుకోవడానికి టైం ఉండదు. ఎందుకంటే ఎల్లప్పుడూ సంఘం మీద ఆయన మనసు ఉంటుంది, సంఘం కోసమే చేస్తాడు తప్ప ఆయన చేసుకోవడానికి సమయము చాలదు, అలా చేసుకోవడానికి కూడా అవ్వదు. ఆయన బండి నడిపితే నాకు భయం వేస్తుంది. పాస్టర్ గారు ఒక మాట అనలేదు, ఇంకా మీరు బండి ఆపేయండి నేను దిగి నడిచి వెళ్ళిపోతాను మాట అనలేదు. కానీ ఇప్పుడు ఆ మాటే వస్తుంది త్వరలో. ఆయన నడుపుకుంటే నేను విమానం ఎక్కానా, బస్సు ఎక్కానా, వాహనం ఎక్కానా తెలియట్లేదు, సర్ర బస్సుల మధ్య నుంచి వెళ్ళిపోతాను. మీకు ఎప్పుడు అలా నడిపినట్టు బాబా స్పీడ్ మీరు చూడలేదు, మీరు ఆయనకి ఏమవుతారమ్మా, బ్రదర్ అవుతారు, అందుకే మీ ఎదురు నడపట్లేదు తిడతారని. కానీ సర్ర బస్సుల మధ్య నుంచి వెళ్ళిపోతాను. రెండో విషయం ఏంటంటే, సేవకుడు అడుగు తీసి అడిగేస్తే ఒక పక్క దేవుడు వెంటాడుతుంటే ఒక పక్క సాతాను. దేవుడు సాతానుడి చేతిలో చిక్కకుండా కాపాడాలని దేవుడు ప్రయత్నిస్తే
దేవుడి నుంచి మరిపించి నా చేతికి చక్రాన్ని ఆడి చూస్తాను. కాబట్టి ప్రయాణంలో నడకలు, మాటలు, చూపులు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సేవకుల కోసం నేనే ప్రార్థన చేయాలి. సరే, కొరనేలు కుటుంబం వల్లే మనం కూడా ఉండాలి. మనం కూడా ప్రార్థన వీరులు ఉండాలి. దేవుడే మన దగ్గర దిగొచ్చి మన పక్కన ఉండాలి, మనతో మాట్లాడాలి. ఆ కుటుంబం దీవించినట్టే మన కుటుంబం కూడా దీవించబడాలి. ఆ కుటుంబం రక్షించబడినట్టే మన కుటుంబం రక్షించబడాలి. అప్పుడే మనం యేసుక్రీస్తు నిజంగా కలిగిన వారితో సమానం. కొద్ది మాటలు మన వినుకుల్లో దీవించారు కాక సమయించిన పాస్ గారికి నా వందనాలు. ఓపుకింది మీకు కూడా నా వందనాలు. మీ అయ్యగారు 10 నిమిషాలు అన్నారు కానీ దాటిపోయింది. పర్లేదు. ఇంతవరకు మంచి వాక్యం కదండి.